నమస్తే ఫ్రెండ్స్, ఎస్ఎస్ఆర్ కిచెన్ రెసిపీకి స్వాగతం. ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా ఉండే పల్లి పుట్నాల చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, వడ, పూరి అలాగే వేడన్నంలో కూడా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక పల్లీలు వేసి మీడియం ఫ్లేమ్ మీద నెమ్మదిగా వేయించుకోవాలి. పల్లీలు అన్ని వైపులా సమానంగా వేగి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని పుట్నాలు వేసి 1 నిమిషం పాటు తేలిగ్గా వేయించండి. ఆ తర్వాత అదే పనిలో 1 లేదా 2 టీ స్పూన్ల నూనె వేయండి. వేడయ్యాక ఎండుమిర్చి, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చే వరకు దూరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగితే చట్నీ మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేస్తే రుచి కొంచెం మారే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేయండి. ఇలా వేసిన తర్వాత దీంట్లో కొంచెం వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, అలానే కొత్తిమీర వేసి కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కావాల్సిన తగ్గట్టు అనుగుణంగా నీళ్లు పోసుకోవాలి. చట్నీ మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లి చట్నీ రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన పల్లి పుట్నాల చట్నీ రెడీ అయింది. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి, మీ ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.